హరిక జీవితం ఒకప్పుడు రంగుల సమ్మోహనంలా ఉండేది. రాజేష్తో పెళ్లైన కొత్తలో అతని ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధతో ఆమె రోజులు ఆనందంగా గడిచేవి. కాని 2 ఏళ్లు గడిచాక రాజేష్ తన వ్యాపారంలో తలమునకలైపోయాడు. ఉదయం ఇంటి నుండి బయలుదేరి రాత్రి 10-11 గంటలకు ఇంటికి వచ్చేవాడు. హరికతో మాటలు కూడా సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఆమె హృదయంలో ఒక ఖాళీ, ఒంటరితనం నెమ్మదిగా చోటు చేసుకుంది. 3 ఏళ్ల క్రితం హరిక అత్త చనిపోవడంతో ఇంట్లో రంగడు ఒంటరిగా మిగిలాడు. అతను ఆమె మామ అయినప్పటికీ వయసు తేడా ఉన్నా అతని చలాకీతనం, ఆకర్షణీయమైన మాటలు హరికను ఎప్పుడూ ఆకట్టుకునేవి. రాజేష్ ఇంట్లో లేనప్పుడు హరిక, రంగడు ఇద్దరూ ఒంటరిగా ఉండేవారు. వారి మధ్య సంభాషణలు సాధారణంగా మొదలై క్రమంగా లోతైన, సన్నిహిత స్వభావంలోకి మారేవి. ఒక సాయంత్రం హరిక వంటగదిలో రాగి సంగటితో రొట్టెలు చేస్తూ ఉంది. ఆమె చీర కొంగు నడుముకు చుట్టుకుని, జడలో పుష్పం పెట్టుకుని సాయంత్రం సూర్యకాంతిలో మెరిసిపోతూ ఉంది. రంగడు హాల్లో కూర్చుని తన పాత పుస్తకం చదువుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా అతను పిలిచాడు, హరికా, నా పాత రాగం క్యాసెట్ ఎక్కడుందో చూడవే, ఈరోజు కొంచెం పాత సినిమా పాటలు వినాలనిపిస్తోంది. హరిక నవ్వుతూ, మామయ్య, అవి మీ గదిలోని పాత బీరువాలో ఉంటాయి. కొంచెం చూసుకోండి, నేను ఇక్కడ వంటలో ఉన్నాను అంది. రంగడు చిలిపిగా నవ్వి, అమ్మాయి, నీవు రొట్టెలు చేస్తున్నావు కదా, కాస్త సమయం ఇవ్వు, నీకు చూపిస్తాను అన్నాడు. అతను లేచి వంటగదిలోకి వచ్చాడు. హరిక చీర కొంగు సరిచేస్తూ ఉండగా అతను ఆమె వైపు చూస్తూ, ఏంటి హరిక, ఈ చీర నీకు ఇంత అందంగా ఎలా సెట్ అవుతుంది అన్నాడు చిలిపిగా. హరిక సిగ్గుపడుతూ, మామయ్య, మీరు ఇప్పుడు రొమాంటిక్ మూడ్లో ఉన్నారా ఏంటి అని నవ్వింది. రంగడు దగ్గరగా వచ్చి, నీ అందం చూస్తే ఎవరైనా రొమాంటిక్ అయిపోతారు హరిక. నీ అత్తయ్య ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటి మాటలే చెప్పేవాడిని అన్నాడు. హరిక మనసులో ఒక్కసారిగా కలవరం. రంగడులోని ఈ కొత్త కోణం ఆమెకు ఆశ్చర్యంగా, ఆకర్షణీయంగా అనిపించింది. మామయ్య, మీరు అప్పట్లో చాలా రొమాంటిక్గా ఉండేవారన్నమాట. అత్తయ్య లేకపోతే ఇప్పుడు మీ రొమాన్స్ ఎవరితో చేస్తారు అని ఆట పట్టించింది. రంగడు గట్టిగా నవ్వి, అమ్మాయి, నా రొమాన్స్ ఇంకా బయటకు రాలేదు. నీలాంటి అందమైన అమ్మాయి దొరికితే నా గుండెలోని రాగం బయటపడుతుంది అన్నాడు. హరిక ముఖం ఎరుపెక్కింది. ఆమె మనసులో కోరికలు రగిలాయి. రాజేష్ తనను పట్టించుకోకపోవడంతో రంగడు మాటలు ఆమె హృదయాన్ని తాకాయి. మామయ్య, మీరు చెప్పేది నిజమైతే నాకు కూడా ఆ రాగం వినాలనిపిస్తోంది అంది నవ్వుతూ. ఆ రాత్రి హరిక వంటకు కూరగాయలు కొనడానికి మార్కెట్కు వెళ్లాలని అనుకుంది. మామయ్య, నాతో మార్కెట్కు వస్తారా అని అడిగింది. రంగడు వెంటనే సరే అన్నాడు. ఇద్దరూ మార్కెట్కు వెళ్లారు. హరిక ఒక దుకాణం వద్ద కూరగాయలు ఎంచుకుంటూ ఉండగా రంగడు ఆమె పక్కన నిలబడి, ఏంటి హరిక, ఈ పొడవైన వంకాయలు ఎందుకు? ఇంట్లో ఇంకా మంచివి ఉన్నాయి కదా అన్నాడు చిలిపిగా. హరిక నవ్వి, మామయ్య, ఇంట్లోవి పాతవాయి, మెత్తగా ఉన్నాయి. నాకు గట్టిగా, బలంగా ఉన్నవి కావాలి అంది కళ్ళు కొట్టి. రంగడు ఆమె దగ్గరగా వచ్చి, అమ్మాయి, నీకు గట్టిది కావాలంటే నేను ఇంకా యవ్వనంలోనే ఉన్నాను అన్నాడు గుండెలో రాగం రగిలిస్తూ. హరిక గుండె వేగంగా కొట్టుకుంది. మామయ్య, మీరు నిజంగా ఇంత రొమాంటిక్గా ఉంటారని నాకు తెలియదు. రేపు రాజేష్ ఆఫీస్ వెళ్ళాక మీ రాగం చూపించండి అంది ఆట పట్టిస్తూ. రంగడు నవ్వి, సరే హరిక, రేపు నీకు నా హృదయంలోని రాగం వినిపిస్తాను అన్నాడు. ఇంటికి వచ్చాక హరిక వంట చేస్తూ ఉండగా రంగడు ఆమె పక్కన కూర్చుని మాటలు కలిపాడు. హరిక, నీ అందం చూస్తే నా ఒంటరితనం మర్చిపోతున్నాను. నీవు నా జీవితంలో కొత్త రాగం రగిలించావు అన్నాడు. హరిక సిగ్గుతో, మామయ్య, మీ మాటలు నా గుండెను తడుతున్నాయి. రాజేష్ ఎప్పుడూ ఇలాంటి మాటలు చెప్పలేదు అంది. అప్పుడే రాజేష్ ఇంటికి వచ్చాడు. హరిక, రంగడు దగ్గరగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. కాని అతను నవ్వి, హరిక, నీవు సంతోషంగా ఉంటే నాకు చాలు. నా బిజినెస్ వల్ల నిన్ను పట్టించుకోలేకపోతున్నాను. నీవు నా నాన్నతో ఇలా ఆనందంగా మాట్లాడుతుంటే
నాకు సంతోషంగా ఉంది అన్నాడు. హరిక, రంగడు ఒకరినొకరు చూసుకున్నారు. రాజేష్ గదిలోకి వెళ్ళాక రంగడు హరిక చేయి పట్టుకుని, రేపు మన రాగం మొదలవుతుంది హరిక. నీ ఆకలి నేను తీరుస్తాను అన్నాడు. హరిక సిగ్గుతో నవ్వి, మామయ్య, నీ రాగం కోసం ఎదురుచూస్తున్నాను అంది. రాజేష్ ఆఫీస్కు వెళ్లిన తర్వాత హరిక, రంగడు మధ్య రొమాంటిక్ క్షణాలు ఎలా మొదలయ్యాయి? వారి రాగం ఎలాంటి ఊహించని మలుపులు తీసుకుంది? రాజేష్ దీన్ని ఎలా స్వీకరించాడు? ఈ రసవత్తరమైన కథ తర్వాతి భాగంలో